అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. 50,000 రూపాయల పూచీకత్తు అలాగే ఇద్దరి ష్యూరిటీతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రైట్, ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ కి సందర్భంగా ఏదైతే సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటన కారణంగా ఒక మహిళ మృతి చెందింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక తన కుమారుడు కూడా హాస్పిటల్లో ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. అల్లు అర్జున్ పైన ఒక నైట్ అతను జైల్లో ఉండటం, విచారణ జరగడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక అల్లు అర్జున్ కి ఇప్పటి వరకు జైల్లో ఉంటారా లేదంటే బెయిల్ వస్తుందా అనే ఉత్కంఠకి తెరపడిందనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాం అల్లు అర్జున్ కి సంబంధించి ఎటువంటి ఇది వస్తుంది అని చెప్పి. ఇప్పుడైతే అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసినట్టు నాంపల్లి కోర్టు. సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఇక ఆ ఘటనలో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. Bail has been granted with conditions that he has execute personal bond with 50,000 two sureties, and conditions have been imposed that he has to attend police station also. Okay, that is the condition. Bail granted now. So what conditions? Condition is that he has to attend police station. That is the only condition. Every day or? No. Sunday. That is normal conditions for each and every accused that has been imposed by the court. Okay. And sureties? Any legal procedure that has to be followed now? No, he has to execute 50,000 with two sureties. That is the legal procedure he has to complete. And you've been fighting in the court since beginning. We are seeing that Allu Arjun is not responsible, and this case is also not applicable against him. And he has been booked. Is what the counsel, you or Mr. Niranjan Reddy have spoken in the court, and we have heard the arguments. And even prosecution was seen that they were pressing for the remand initially, and later 14 days judicial custody. And also they said that he is responsible. And what exactly happened? What were the arguments? And how did you manage to get the bail? See, court was convinced that this is not a case of culpable homicide not amounting to murder. Okay. So therefore court came to a conclusion this is not a case. Therefore court considered and granted bail. Quash petition is pending consideration before the Honorable High Court. We'll take steps to pursue that quash petition in High Court. We are hopeful that proceedings may not continue. What will be the next legal move? Because on 10th also there is this hearing which will be happening again, right? So 10th there is no hearing in the trial court. In the High Court on 21st of January, next date is listed on that day. సరే మన విక్టిమ్ ని కలవచ్చని ఏమైనా కండిషన్ చెప్పింది చెప్పలేదండి. Only conditions. ఇప్పుడు అల్లు అర్జున్ కి బెయిల్ పై ఎలాంటి షరతులు విధించింది, ఎలాంటి షరతులు? నార్మల్ కండిషన్స్, ఎనీ కేసులో అదే కండిషన్స్ ఉంటున్నాయి, ఇందులో కూడా అదే కండిషన్స్ ఉన్నాయండి. సెక్షన్ 105 బిఎన్ఎస్ యాక్ట్ ఎత్తేయాలని చెప్పారు మీరు, దానికి సంబంధించి అది క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది, బెయిల్లో అది రాయారండి. అది బెయిల్ ఓన్లీ బెయిల్ గ్రాంటింగ్ అనే ఉంటుంది. 21st జనవరి క్వాష్ పిటిషన్ లిస్టెడ్ బిఫోర్ ది హైకోర్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. బెయిల్ గ్రాంటెడ్ అని చెప్తుందండి. ఏం చెప్పిందండి? ఏం చెప్తారండి? తెలుగులో చెప్పానండి మీకు. బెయిల్ గ్రాంట్ చేశారని చెప్పారు అంతే. బెయిల్ కోర్టు ఇది, క్వాష్ కోర్టు కాదు ఇది. ప్రొసీడింగ్స్ మొత్తం క్వాష్ చేయలే కదా, ఓన్లీ బెయిల్ గ్రాంట్ చేసింది. అది హైకోర్టులో ఉంది. ఎస్ అండి. అయితే కండిషన్తో కూడిన బెయిల్ని అల్లు అర్జున్కి ఇవ్వడం జరిగింది. పోలీసు విచారణకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా ఈ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చిక్కడపల్లి పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ విచారణకు ఖచ్చితంగా సహకరించాలి. పోలీసులు అడిగిన నోటీసులకు కావచ్చు, ఆయన సమాచారంకి ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ కావాలని చెప్పేసి కూడా ఆర్డర్స్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది.